ఉదయకాల ప్రార్థన. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, అతి పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి దినమంతను కూడా మమ్మల్ని కాపాడి రక్షించి మీ కృపా సహాయం మాకు అనుగ్రహించి ఈ యొక్క ఉదయకాలంలో తండ్రి మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఎంతో మంది ఈ రోజును చూడాలని అయా వారు కోరుకున్నప్పటికీ వారికి లేని ధన్యత భాగ్యము మాకు మీరు అనుగ్రహించారు నాయన. అయా, ఇది మా బలం వలన, జ్ఞానం వలన, శక్తి వలన, ధనము వలన జరిగినది కాదు గాని కేవలం మీ కృప చొప్పునే ఈరోజు మేము సజీవులముగా ఉన్నాము తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్. రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చి పూయును అని యెషయా గ్రంథం 27వ అధ్యాయము 6వ వచనము ద్వారా ఈ ఉదయ కాలమున మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, అయా మేము ఫలించబోతామని, మేము అయా వేరు పారుతామని, మేము ప్రతి విషయంలో అభివృద్ధి చెందుతామని మాకు మీరు చేసిన వాగ్దానము తండ్రి ఎంతో బలమైనది నాయన. ఎవరైతే ఈరోజు నిరుత్సాహంతో ఈ రోజును ప్రారంభిస్తూ ఉన్నారో వారికి మీరు ఒక ఆశను కలగజేస్తున్నారు. నిరాశలో ఉంటుండగా నిరాశ పడొద్దు అని ఈ మాటలను ద్వారా తండ్రి బిడ్డలను పురికొల్పుతున్నందుకు అయా మీకే స్తోత్రాలు. ప్రతి బిడ్డ జీవితంలో ఈ మాటను స్థిరపరచండి, ఈ మాట ప్రకారము జరిగింపజేయండి తండ్రి. ఎస్ లార్డ్. ఈ ఉదయకాలంలో ఎంతో మంది బిడ్డలు ఈరోజు ప్రార్థనతోనే వారి రోజును ప్రారంభిస్తూ ఉన్నారు. వారందరి ఎడల మీ కృప కుమ్మరించండి ప్రభువా. అయా, బిడ్డలు చేస్తున్న పనులన్నిటినీ ప్రాముఖ్యంగా మీకు అప్పచెప్తూ ఉన్నాము తండ్రి. వారి పనులలో వారందరినీ దీవించండి. ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయపు పనులు, ఏ పనులైతే వారు కలిగి ఉన్నారో అన్నిటిలోనూ వారు నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెంది దీవించబడుటకు కృప చూపించండి నాయన. ఆటంకాలను కొట్టివేయండి. ఆగిపోయిన పనులు మరలా నూతన పరచండి తండ్రి. క్రొత్తగా ఈ రోజే పనులు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు, వారందరినీ కూడా తండ్రి ఆశీర్వదించండి తండ్రి. అదే విధముగా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము అయా, మేము ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాల్సి వెళుతూ ఉండగా మీ రక్షణ మాకు దయచేయండి అయా. క్షేమముగా బయట అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డ కూడా సురక్షితముగా మరలా అయా గృహము చేరడానికి సహాయము దయచేయండి. మార్గము మధ్యలో పొంచి ఉన్న అపాయాలు, ప్రమాదాలు, సమస్యలు అన్నిటి నుంచి కూడా ప్రతి బిడ్డను కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే విధముగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్ విషయంలో, చెకప్స్, డెలివరీస్ విషయంలోను, ఆపరేషన్స్ విషయంలోను కూడా సహాయం దయచేయండి. అన్ని కూడా వారికి అనుకూలముగా మీరే మార్చండి తండ్రి. అదే రీతిన నాయన ఎగ్జామ్స్ రాస్తున్నారు బిడ్డలు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు తండ్రి. చదివినవి అన్ని కూడా జ్ఞాపకం ఉంచుకునే మంచి జ్ఞాపక శక్తి ప్రతి బిడ్డకు దయచేయండి. అందరూ కూడా అయా వారు వాటిల్లో సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి, పాస్ అవ్వడానికి సహాయము దయచేయండి తండ్రి. నాయన, గృహముల యందు ఒంటరిగా ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఉంటున్నారో వారందరికీ కూడా మీ రక్షణ దయచేయండి. ఎవరి వలన, దేని వలన వారికి ఈరోజు ఇబ్బంది ఎదురవకుండా క్షేమమును మీరే అనుగ్రహించండి తండ్రి. ఆకలి బాధలు లేకుండా, అనారోగ్య సమస్యలు ఏ బిడ్డకు రాకుండా, ఆర్థిక పరమైన కష్టములో, నష్టంలో ఎవ్వరూ వెళ్ళిపోకుండా ఈరోజంతా మీరే ప్రతి బిడ్డకు సమృద్ధిని ఇచ్చి నడిపించమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. నాయనా, ఈ రోజున మీ నామానికి ఆయాసకరంగా మేము జీవించకుండా మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తోటి వారితో సమాధానముగా ఉంటూ
ప్రశాంతముగా ఎటువంటి గొడవలు విభేదాలు లేకుండా ఈ లోక ఆకర్షణలో పడిపోకుండా పాపానికి ఆకర్షితులము అవ్వకుండా మా అందరికీ వాక్య జ్ఞానమును దయచేయండి అయ్యా. మీరు చూపిన కృపను బట్టి దయను బట్టి నూతనమైన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించారు. బర్త్డేలు యానివర్సరీలు జరుపుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మేము కూడా ఒక్కరికైనా మీ మాటలు ప్రచురపరచి రాజ్యవ్యాప్తిలో మా వంతులుగా పాలి భాగస్థులయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.